దేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. దేవునికి స్తోత్రం. 118 కీర్తన 24 వచ్చిన ప్రకారంగా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సవించుదాం. భారతదేశం యొక్క క్రైస్తవ దినోత్సవముగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. యేసు ప్రభు యొక్క శిష్యుడైన తోమా గారు మన భారతదేశానికి సువార్త చెప్పుటకు అడుగుపెట్టిన రోజు ఇది. అందుకని ఇది మనకు సుదినముగా ఎంచుకుంటున్నాం. మన భారతదేశం యొక్క శాంతి కొరకు, రక్షణ కొరకు మనకెంతో బాధ్యత ఉన్నది. కాబట్టి మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచనంలో మరి ప్రార్థన చేయాలని, దేశం కొరకు ప్రార్థన చేయాలని ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసి మన దేశమునకు రక్షణ, శాంతిని మనము కలిగేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ అవకాశం కలిగించిన మరి కాంతి టీవీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, రాజు గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేషనల్ క్రిస్టియన్ డే సందర్భంగా భారతదేశ పౌరులందరికీ కూడా క్రైస్తవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశం యొక్క క్షేమం కొరకు, దేశం యొక్క దీవెన కొరకు ప్రార్థన చేసేవారే క్రైస్తవులు. ఆ రీతిగానే భారతదేశము సస్యశ్యామలంగా ఉండాలి అని, భిన్నత్వంలో ఏకత్వముగా ఇంకా అభివృద్ధి కలిగినటువంటి మంచి ప్రజాస్వామ్య దేశముగా ఉండాలి అని, అలాగే ఈ కరోనా పాండమిక్ నుంచి విడుదల కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొనుచు దేశ ప్రజలందరకు, క్రైస్తవ లోకమంతటికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాస్టర్ జాషువా అండ్ ఫ్యామిలీ సంఘ సభ్యులు, మౌంట్ కార్మెల్ చర్చ్, రాయుడుపాలెం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదాం. ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా క్రాంతి ఛానల్ వారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, అపోస్తలుడైన పరిశుద్ధ తోమా యేసు ప్రభు శిష్యుల్లో ఒకరు మన భారతదేశానికి వచ్చి మద్రాసు పరిసర ప్రాంతాల్లో వారి సువార్తను ప్రకటింపజేసి క్రీస్తును పరిచయం చేసి 72వ సంవత్సరం క్రీస్తు శకం జూలై 3వ తేదీ హతసాక్షి అయ్యారు. అప్పటి నుండి భారతదేశంలో క్రైస్తవ్యం నుండి నేడు అందించబడిన విద్య, వైద్య మరియు సామాజిక పురోభివృద్ధిని స్మరించుకొంచు మునుముందుకు కూడా దేశాభివృద్ధిలో పాలుభాగస్తులుగా ఉండదామని సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పార్టీస్ ఫెలోషిప్ రీజనల్ చైర్మన్ అండ్ కమిటీ మీకు శుభాలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని గణనామమునకు మహిమ కలుగునుగాక. క్రాంతి ఛానల్ టీవీ డైరెక్టర్ గారికి, క్రాంతి ఛానల్ వీక్షకులకు, క్రైస్తవ లోకమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి 12 మంది శిష్యులలో ఒక్కరైనటువంటి అపోస్తలుడైనటువంటి తోమా గారు మొదటి శతాబ్దంలో భారతదేశానికి వచ్చి అనేకులకు సువార్తను ప్రకటించి ప్రభు నామ మహిమార్థమై, సాక్షార్థమై, హతసాక్షిగా ఆయన ఉన్నారు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భముగా అనేక కార్యక్రమాలు తలపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇట్లు తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీ, తూర్పుగోదావరి జిల్లా ఏఐసిసి ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ యుఎస్ విజయం. నేను రెవరెండ్ డాక్టర్ పి శామ్యూల్ రాజు, కడప మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా ఇండియన్ క్రిస్టియన్
డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చినాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి సెయింట్ తోమా గారు మన భారతదేశం రావడము, ఆయన క్రీస్తు శకం 52లో వచ్చి క్రీస్తు శకము 72లో చెన్నై పట్టణంలో మరణించడము, ఆ తారీఖును పురస్కరించుకుని జూలై 3వ తారీఖు మరి క్రైస్తవ పెద్దలందరూ కూడా భారతీయ క్రైస్తవ దినోత్సవం జరుపుకోవడానికి నిర్ణయించున్నారు. ఇది చాలా మంచి శుభపరిణామము. అనేకులు విమర్శిస్తున్నటువంటి ఈ కాలంలో సువార్త భారతదేశంలో మత శతాబ్దంలోనే ప్రవేశించిందని తెలియజేయడానికి, అందరూ తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలియజేస్తూ కడప మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మరి క్రైస్తవ ప్రజానికానికి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే క్రైస్తవ్యం భారతదేశంలోనికి ప్రవేశించి సువార్త ప్రకటించబడినట్లుగా పెద్దలు తెలియజేసినటువంటి సమాచారము, చారిత్రాత్మకమైన సంఘటనలు, ఈ విషయాలను బట్టి జూలై 3వ తారీఖు భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిష్ఠించబడినటువంటి ఇండియన్ క్రిస్టియన్ డే, ఈ డేని బట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ జాతి, కుల, మత భేదము, వర్గము భేదము లేకుండా మీ అందరికీ మాధవనగర్ ప్రార్థనా మందిర పక్షంగా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. క్రైస్తవులు జూలై 3వ తారీఖున జరిగించుకుంటున్నటువంటి ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ విజయసారథి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనములు. ప్రేమ, సేవ, సంబరాలు అనే నినాదముతో జూలై 3వ తేదీ శనివారం చేయబోతున్న ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భముగా కాంతి టీవీ వీక్షిస్తున్న శ్రోతలకు, కాంతి టీవీ యాజమాన్యమునకు ఇవే మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు గారు భారతదేశమునకు వచ్చి సువార్తను ప్రకటించి 72వ సంవత్సరంలో సాక్షులైనారు. దానిని గుర్తుగా ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటూ ఉన్నాం. ఇందు మూలముగా మీ అందరికీ తెలియజేయండి ఏమనగా, ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా క్రైస్తవులందరూ ఐకమత్యంగా ఉండాలని, క్రైస్తవులందరూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నది రెవరెండ్ డాక్టర్ పురుషోత్తం దాస్ లంక, తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్, కాకినాడ రీజనల్ సెక్రటరీ, ఏఐసిసి పెద్దాపురం డివిజనల్ ప్రెసిడెంట్, పెద్దాపురం క్లాబ్ ఫెలోషిప్ ఫౌండర్, అదేవిధంగా ఆ కల్వరి మిరాకిల్ చర్చ్ పెద్దాపురం. మీ అందరికీ మరొకసారి మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవం, దేవుడు భారతదేశాన్ని ఎంతో ప్రేమించారు. అందుకే యేసు ప్రభు శిష్యులలో ఒకరైన తోమాను భారతదేశానికి 1వ శతాబ్దంలోనే పంపించారు. ఎంతో మంది విదేశీ మిషనరీలు, అలానే స్వదేశీ సేవకులు, మిషనరీలు ఎనలేని పరిచర్య చేశారు. వారి ద్వారా స్వార్థ అందించబడడం మాత్రమే కాకుండా విద్య, వైద్య సేవలు, అలానే అనేక మూఢాచారాలు నిర్మూలించబడ్డం, అణగారిన వర్గాలు ఉద్ధరించబడ్డం, ఇలాంటి సేవలు క్రైస్తవ పరిచర్యలో జరిగాయి. అందుకే క్రైస్తవ్యం చరిత్రలో ఎనలేని ముద్రను వేసింది. అందుకే భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వందనం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాంతి టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువునైన యేసుక్రీస్తు శుభనామములు వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. 2021వ సంవత్సరంలో మన దేశంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా జూలై నెల 3వ తారీఖున జరగబోతున్న ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
ఇది చాలా మంచి శుభ పరిణామం. చక్కగా మనమందరం కూడా ఒక క్రైస్తవ ఐక్యతను మన దేశంలో అందరికీ చాటి చెప్పడానికి ఒక మంచి ప్రధానమైన ప్లాట్ఫామ్గా ఇది ఉంది. దాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ చక్కని ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి, దీని వెనుక ఎంతగానో ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేసిన, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రభుని పరిచర్యలో మీ సహోదరుడు భక్త ఐజక్ సుకుమార్ చిర్రా, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘ కాపరి పెద్దాపురం, అలాగే పెద్దాపురం క్లాప్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ మరియు తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కాకినాడ రీజనల్ వైస్ చైర్మన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలుస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి అపోస్తలుడైన తోమా గారు 52 AD మద్రాసుకు వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుడి కొరకు అతిసాక్షి అయిపోయి ఆయన దేవునిలో జీవించి అతిసాక్షి అయిన దినం సందర్భంగా ఈ రోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మరి సీసూర్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపుగా అపోస్తలిక్ పెంతెకోస్తల్ చర్చ్ ఆఫ్ జీసస్ తరపుగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. భారతీయ క్రైస్తవులకి, భారతీయ సహోదరి సహోదరులకు, సంస్థలకు, వ్యవస్థలకు, అధికారులు అందరికీ కూడా, ఇండియన్ క్రిస్టియన్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో భారతదేశ పౌరులందరికీ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు. జూలై 3వ తారీఖు ఇండియన్ క్రిస్టియన్ డేగా మరి గుర్తించారు. యేసు ప్రభు వారి 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు అయినటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రంలో సువార్త ప్రకటించి మద్రాసు మహానగరంలో మందిరాన్ని స్థాపించి మరి దాని ద్వారా సువార్తను ప్రకటించారు. మరి భారతదేశానికి సువార్త సెయింట్ థామస్ గారి ద్వారా భారతదేశానికి వచ్చింది. చాలామంది అనుకున్నట్టుగా బ్రిటిష్ వారి వల్ల కాదు, మరి భారతదేశంలో క్రైస్తవత్వం విస్తరించింది. యేసు ప్రభు వారు తోమాతో చెప్పినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమునే అన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఈ గొప్ప మాట దేవుడు తోమా గారికి దయచేశారు. ఈ తోమా గారి ద్వారా భారతదేశంలో అనేక సువార్త ప్రకటన ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. మరి మరొకసారి మీ అందరికీ కూడా కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా మరియు జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్గా మీ అందరికీ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. భారతీయునిగా గర్విస్తా, క్రైస్తవునిగా అతిశయిస్తా. జూలై 3వ తేదీన భారతీయ క్రైస్తవ దినోత్సవ సందర్భంగా మాధవపట్నం హౌస్ ఆఫ్ ప్రెస్ చర్చ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే క్రాంతి ఛానల్ వారు ప్రచారం చేస్తున్న సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి యొక్క క్రైస్తవ్యంలో మరి భారతీయుడిగా నేను గర్విస్తా, క్రైస్తవ్యం పట్టి అతిశయిస్తా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని యేసు ప్రభువారు యోహాను సువార్త 8:32 సెలవిచ్చున్నారు. యోహాను సువార్త 8:31 నా వాక్యము నిలిచిన వారైతే అని. కాబట్టి వాక్యాన్ని చేతపుచ్చుకుని భారతీయుడిగా గర్విస్తూ, క్రైస్తవుడిగా అతిశయిస్తూ ప్రభు సేవలో మీ పాద సేవకుడు రెవరెండ్ పాస్టర్ ఎమాన్యుయల్ పాల్, మాధవపట్నం నియర్ కాకినాడ, మరి భారతీయ క్రైస్తవ దినోత్సవం జూలై 3వ తేదీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ గ్లోరీ గ్రేసెస్ మినిస్ట్రీస్ తరపున భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ సువార్తను ప్రకటించుటకు అనేకమైన దైవజనులను ప్రోత్సహిస్తూ అవకాశములు కలగజేస్తున్నటువంటి క్రాంతి ఛానల్ యాజమాన్యపు వారికి, ఎండి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ వై శామ్యుయల్ రాజు, రామచంద్రాపురం.
దేవుడు మిమ్మలను దీవించునుగాక.